ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్. ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి. ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణకు సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా? సురేష్ అనే వ్యక్తి, వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను, ఎంత డ్రామాటిక్గా కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. ఉండొచ్చు, అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆడ పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది. వారు కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది, తీస్తారు. ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్. ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి. ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణకు సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా? సురేష్ అనే వ్యక్తి, వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను, ఎంత డ్రామాటిక్గా కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. ఉండొచ్చు, అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆడ పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది. వారు కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది, తీస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.